చేసినటువంటి శ్రీధర్ గురుస్వామి గారికి పట్టణ దేవస్థానం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షత వహించినటువంటి బుద్ధ శ్రీనివాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శాసనసభ్యులు మా ప్రియతమైనటువంటి ఆది శ్రీఅన్న గారు మరియు వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్యవేశ సోదర సోదరి మనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బుద్ధ శ్రీనివాస్ గారు ఈ సత్రానికి అధ్యక్షుడిగా ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 400 మందితోటి ₹1,00,000 పైసలు కూడా డొనేషన్ రాయించడం జరిగింది. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంతమందితోటి షష్ఠి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సామాన్య విషయం కాదు. అది చాలా శ్రమతో కూడుకున్నది. దానికి వారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే సత్రకమిటీ పక్షాన వారు చేస్తున్న కృషికి కృషిరత్న అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంగా పట్టణాల నుంచి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ మన 2 కోట్ల రూపాయల వరకు మన వెళ్ళిన వాళ్ళ శ్రీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు విచ్చేసినటువంటి అత్యంత మహానటులు మా రాష్ట్ర నాయకులు శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ చంద్రశేఖర్ గారు, మా బావ కమిటీ ఎంతో మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారు. సత్రంకు తమ వల్ల కూడా ఎంతో పేరు వచ్చింది. ఈరోజు నాకు ఎంతో విధంగా ఈరోజు వరకు మా సత్రం అధ్యక్షుడిగా మా ఈ ఒక సంవత్సరంలో కూడా ₹4 కోట్ల విజ్ఞానదారులు రాష్ట్రీయ ల్యాండ్లు సత్రంలో మరియు ఈ రిజర్వేషన్ కార్యక్రమాలు ఈ రిజర్వేషన్ చేసుకొని ఈరోజు ఘనంగా పూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మనందరికీ పాల్గొనడానికి అభినందనలు బాగున్నారు. అయితే ఇదే సందర్భంగా ఒక సంవత్సరం కాలంలోనే మా తమ్ముడు చేసినటువంటి ఈ రిజర్వేషన్ కార్యక్రమాలు ఇవన్నీ గుర్తింపుగా మన సత్ర పాల్గొనడం వారు ప్రిన్సిపల్గా అవార్డు మా తమ్ముడికి అందిస్తున్నారు. ఈ సందర్భంగా మన పాల్గొనడానికి మరియు అందరికీ ఈ శుభ సందర్భంగా ఆది శ్రీనివాస్ గారి చేసిన విధంగా మరియు శ్రీకాంత్ గారి చేసిన విధంగా మా అవార్డు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు. కార్యక్రమాలు అలాగే ఈరోజు రిజర్వేషన్
చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో ప్రధానంగా 3 రోజుల కోసం లోక కళ్యాణం జరగడానికి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో నన్ను ఆహ్వానించడానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మరి ముక్కమాల పీఠాధిపతిగా శ్రీ 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 శ్రీధర స్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారి ఆశీస్సులు కూడా అందజేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా పంచముఖ హనుమాన్ పీఠాధిపతిగా బ్రహ్మ మన స్వరూపుల వారు కూడా ఇక్కడ రావడం, వారి ఆశీస్సులు అందజేయడం, అదేవిధంగా వేదిక మీద బ్రాహ్మణోత్తములు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పేరున్న వారికి ఈ కార్యక్రమంలో నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు ఉన్నటువంటి కృష్ణ శ్రీనివాస్తో పాటు ఈ సత్రాన్ని ముందుకు నడుపుతూ ఉపాధ్యక్షులుగా ఇప్పుడే చాలామంది మిత్రులు మాట్లాడడం జరిగింది. కరీంనగర్ నుంచి కానీ సిద్దిపేట నుంచి వచ్చేసినటువంటి పెద్దలు రామేశం కానీ, వెంకటేశం కానీ, రమేష్ కానీ, స్వరాజ్ బాబు కానీ, వేరే పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలు వాశెట్టి రవీందర్ కానీ, సిరిసిరి నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ గారు కానీ, వేదికల సమన్వయకర్తగా మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ గారు 4-5 హోదాలు ఉన్నట్టునే ఆర్ఎస్ హోదాతో పాటు, అదేవిధంగా నవబోధ రవి గారు కూడా మాట్లాడడం జరిగింది, కృష్ణన్న గారు కూడా మాట్లాడింది, బాషి రవీంద్ర గారు, సతీష్ గారు, వెంకయ్య గారు కూడా ఇంతకుముందు ఆర్ఎస్ సంఘ అధ్యక్షులు ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా అశోక్ గారు వేదిక అశోక్ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది, కర్పూర్ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడింది, శ్రీనివాస్ గారు దశరథ్ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నాతో పాటు వేదికన్నటువంటి మా స్నేహితులు, మా పట్టణ కాంగ్రెస్ పార్టీ మిత్రులు అదే శ్రీనివాస్ కానీ, వెంకటస్వామి గారు కానీ, చిరుక రమేష్ కానీ, రాజు కానీ, మహేష్ కానీ, ఇంకా చాలామంది పెద్దలు ఒకరు శ్రీనివాస్ గారు కూడా చాలామంది మిత్రులు. దీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు చంద్రమోహన్ గారు కూడా వారు కూడా వెళ్ళడం జరిగింది. పూర్వ మిత్రులుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆర్య వైశ్య సంఘానికి సంబంధించినటువంటి సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, పార్టీకి మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, గత నిన్నటి నుంచి రేపటి వరకు 3 రోజులు శ్రీ వాసవి విజ్ఞాన సత్రం ఆధ్వర్యంలో నిన్నటి రోజు శోభయాత్రలు చేయడం జరిగింది. రాజరాజస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందన్నమాట. ఈరోజు ఇంచుమించు 54 జంటలను షష్ఠి పూర్తికి సంబంధించినటువంటి చేసుకున్న వారందరితో ఇక్కడ యజ్ఞకుండాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా కార్యక్రమాన్ని ఈ వాసవి సత్రం ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నమాట. రేపటి రోజు మరి కుల ఆరాధ్య దేవమైనటువంటి ఆ అమ్మవారు శ్రీ వాసవి మాత అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యం చేస్తూ, పూజలు గావింపు చేస్తూ, నేను ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారి ఆశీస్సు తీసుకునే క్రమంలో మేము కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మవారి ఆశీస్సు తీసుకునేటువంటి సందర్భంలో ఆ అమ్మవారికి రేపు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కూడా సమర్పించేటువంటి కార్యక్రమాన్ని కలిపి మొత్తం 3 రోజులుగా ఒక చక్కటి కార్యక్రమాలు మహాకుంభాభిషేకం కార్యక్రమం కూడా గావింపజేయడం అనేది ఆనందదాయకం. ఇవన్నీ కూడా లోక కళ్యాణం జరగాలని అమ్మవారు ఆశీస్సు ఉండాలని చెప్పని సందర్భంగా ప్రార్థిస్తూ అమ్మవారిని చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ముందుకు పోతున్నటువంటి నిత్యాన్నదాన సత్రం సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు వాళ్ళ కార్యవర్గానికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. ఈరోజు మాట సందర్భంలో నేను పదవి బాధ్యత స్వీకరించి 340 రోజులు అవుతుంది. 1 సంవత్సరం కాలంలోనే అనేది కాలంలోనే నా సహచర మిత్ర బృందంతోటి, నా కమిటీతోటి ఈ సంవత్సరంలో సుమారు 5 కోట్ల పైచిలుకు డబ్బును నేను దాతల ద్వారా తీసుకొని కాశీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ నేను అభివృద్ధి కార్యక్రమం కోసం ముందర చెప్పడం మాకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఈ వాసవి
ఫంక్షన్ హాల్ కూడా ఆధునీకరించడం కానీ ఒక బైలాండ్ కూడా ఏర్పాటు చేసుకొని మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ 3 రోజులు ఒక పండుగ వాతావరణంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆరవేశ సోదరులతో పాటు మీకు సంబంధించినటువంటి ఆరవేశ సత్తులకు సంబంధించినటువంటి దాతలందరూ కూడా ఆహ్వానించుకొని చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమైన వాటి సందర్భం చెప్తూ ఇప్పటికే అనేక మార్లు నేను ఆర్యవయసులో ఏర్పడేసే ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న సందర్భంలో ఒకటే చెప్పిన సమాజంలో నిర్దోషంగా పైచేయి ఉన్న సందర్భంలో సామాజిక రూపాపనలు కానీ సాంకేతిక దురాచార రూపాపనలు కానీ మీరు చేపట్టిన కార్యక్రమాలు కేవలం మనకంటూ కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు పూర్తి చేయమని అనేక సందర్భంలో మీరు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. మీరు చక్కటి కార్యక్రమాలు తీసుకున్న సందర్భంగా అభివృద్ధి అందజేస్తూ మరి ఈరోజు మిత్రులు శ్రీనివాస్ గారికి విశ్వరత్న అవార్డు కూడా ఈ సందర్భంగా మీరు ఏదైతే ఇచ్చారో 100 రూపాయలు దానికి వారు కష్టపడేందుకు వచ్చిందని నేను భావించిన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. సంవత్సర కాలంలోనే కాశీలో ఒక స్థలాన్ని తీసుకోవడమే కాకుండా కాశీలో కూడా సత్రాన్ని నిర్మించి మరి వారి వయసులో కాశీలో కూడా 9 రాత్రులు నిద్ర చేయాలని చెప్పండి. వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా విచ్ఛిన్న సత్రాన్ని కాశీలో ఏర్పాటు చేయబోతున్న మాట, భవిష్యత్తులో అయోధ్యలో కూడా ఏర్పాటు చేస్తున్న మాట ఏది చెప్తుందో దానికి అనుగుణంగా మీరందరూ కూడా వారిని గుర్తించి వారికి విశ్వరత్న అనేటువంటి అవార్డును ఒక బిరుదును ఒక సన్మానం రూపంలో ఈరోజు నా చేతులు కూడా కాల్పన చేయడం ఇది మరొకరికి స్ఫూర్తిగా ఉంటుందనే భావన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కష్టపడి ముందుకు పోయే వారికి ప్రభుత్వం ఏదో రూపంలో ఒక రకంగా సహాయం చేస్తారు, ఒక రకంగా పదవులు ఇవ్వడానికి మరి దొరుకుతుందనేటువంటి నిదర్శనము ఈరోజు ఇక్కడ కష్టపడుతున్న వారికి గుర్తింపుగా ఈరోజు రావడం జరిగిన మాట సందర్భం చెప్తూ ఈ సందర్భంలో రాజకీయంగా నాకు ఎలాంటి వెనుక ముందు లేనటువంటి సందర్భంలో కష్టపడుతూ ముందుకు పోతే ఇలాంటి వాళ్ళ ప్రజల ఆశలతో వేరే నేను కూడా సాధించడం కావాలంటే కాదంటే అది కష్టపడి పనిచేస్తే ఎప్పుడో ఒకరు గుర్తింపు ఉంటుందని నిదర్శనంగా నేను ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ ఇక్కడ శ్రీనివాస్ గారికి కృష్ణరత్న అవార్డు రావడం అనేది కూడా ఆనందదాయకం. ఈరోజు ఈ కృష్ణరత్న అవార్డు రావడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ 5-10 కోట్ల వాళ్ళు తీసుకొని పోయి వెంటనే కాశీలో నిర్మాణం ప్రారంభించే సత్రాన్ని ఇక మరింత పేదలకు మెరుగైన సేవలు అందించడంలో మీ టీంను ఎవరిని కూడా విస్మరించకుండా మీ టీంను అందరినీ గౌరవంగా చూసుకుంటూ మీ టీంలో కొత్త వారిని కూడా చేర్చుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీనివాస్ గారికి సూచనలు చేస్తూ, ఎందుకంటే మన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒకరిద్దరి సందర్భంలో కావాలనే మర్చిపోవు, కానీ కొన్ని సందర్భాల్లో మర్చిపోతే వాళ్ళు బాధపడుతూ వైనా తెలుసుకుని వారిని పిలిచేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ ప్రతినిత్యం చూస్తూ ఏదో దానికి వేరొక ఒకటి తెలియకపోతే తెలియగానే బాధపడుతూ తెలిస్తే వారితో మాట్లాడే కార్యక్రమం మొదటి నుంచి కూడా నేను చూస్తున్నాను కాబట్టి మీకు సూచన చేస్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రి రాబోతా ఉంది. మీరు ఆరవేసిన ప్రతి మహాశివరాత్రిలో 3 రోజులు అల్పారం భోజనాలు పెట్టే కార్యక్రమం ఉంది. దాన్ని ఈసారి మరింత ఎక్కువ మంది చేస్తామన్న మాట కూడా మన సందర్భంలో చెప్పడితే అలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవడంలో మీరు ముందు ఉండాలని సందర్భంగా నేను మనవి చేస్తున్న అందరికీ కూడా అది 3 రోజులుగా రేపటి రోజు పూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడే మనం అమెరికాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బిడ్డ వాళ్ళ మనవాళ్ళ ఇద్దరు కూడా మన సాంప్రదాయ భారతదేశానికి సాంప్రదాయ నృత్యాలు కూడా మేము మరొకటి చెప్పేటువంటి కార్యక్రమం చెప్తూ వారికి కూడా ఆశీర్వించుకోవడం వారికి కూడా ఆశీర్వించిన సందర్భంగా చెప్తూ మరోసారి సమయం ఇంకా అంటే మీతో గడపాలన్నప్పుడు కూడా ఎప్పటికీ 3 ప్రోగ్రాంలు వచ్చినా ఎప్పుడు కూడా సమయం చిక్కడం లేదు. ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి అందరికీ సమయం ఇవ్వాలి కాబట్టి ఇతర కార్యక్రమాలు పాల్గొనడానికి మీరు పోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పని పెద్దలు పీఠాధిపతులు శ్రీ ముఖ్యమంత్రి క్షేత్ర పీఠాధిపతి గారికి నేను వేడుకుంటూ వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తూ ఉన్నా. విశ్వరత్నాన్ని ఇంకా గట్టిగా కృషి చేయాలని అవార్డు త్వరలో తీసుకోవాలని మనం కోరుకుంటూ మనం రాబో రోజుల్లో కూడా ఈ విధంగానే అభివృద్ధి కార్యక్రమాలు కలిసి నడుస్తూ ముందుకు సాగాలని పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ అవుతుంది. నమస్కారం. గౌరవంగా కోరుతున్నాం. ఎంతో ముఖ్యమైన పని ఉన్నా కూడా మన వైశ్యుల ఆత్మీయులు వారు 8 గంటల్లో మరియు కార్యదర్శి సత్రం మరియు వారికి వేద పండితుల ఆధ్వర్యంలో ఆశీస్సులు మరియు అభినందనలతో మా సత్కారం నిర్వహించబడుతుంది.
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం మేము తెలుసా. ఇన్ని రోజులు నేను పిల్లలు ఫ్యామిలీ అయ్యింది. ఇంక ఇప్పటి నుంచి నా జీవితం సంఘం సమాజంకి అంకితం. అలా చూసుకోవాలి. మనం ఒక సంథింగ్ చేయాలి. ఒక హిస్టరీలో ఒకటి అంటూ మనమంటూ ఒకటి ఏదైనా స్పెషల్గా చేసాము అంటే అసలు తన ఆ ఇంటెన్షన్ అందరికీ ఉంటుందండి. ఇంటెన్షన్ నాకు చేయాలనిపిస్తుంది సంఘానికి సార్. కానీ అలా చెయ్యాలని ఆ పట్టుదలతో నిజం చెప్తున్న అమ్మ ప్రతి ఒక్కరికి సంఘ సేవ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు పక్కన వైఫ్ ఎంత సఫర్ అవుతుంది అనేది. మా అమ్మకి టైం నిజంగా చెప్తున్నా నాన్న అసలు జీరో ఈ మధ్య కాలంలో. బట్ స్టిల్ తన సపోర్ట్ ఈజ్ ఆసమ్. మేము ఎప్పటికైనా మా ఫ్యామిలీ బాధ్యత. తను చిన్నప్పుడు వాళ్ళిద్దరికి అమ్మకి 13-14 years, నాన్నకి 19 అప్పుడు పెళ్ళైంది. సో దే ఆర్ స్టిల్ యంగ్ యాక్చువల్లీ. కానీ మేమందరం పెద్దవాళ్ళం, మన్మరాలు. దే గాట్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ లైక్ దిస్ ఫర్ సొసైటీ. మేము కూడా అలాగే చేసుకోవాలి, నాన్న అడుగుజాడల్లో నడవాలి అని కోరుకుంటూ నాన్న అమ్మ మీ ఇద్దరికి ఆదావి వందనం, మీ ఆశీస్సులు మాకు ప్లీజ్. నాన్నకు ప్రేమతో అమ్మకు ప్రేమతో. పండితులు మన ముందుకు వచ్చారు. వారి సమయం దొరకడమే సేవలు అందిస్తున్నారు. కరీంనగర్లోని శివోపాధ్యాయులు సైత సత్యముఖ హనుమాన్ దేవాలయానికి వారి వ్యవస్థాపకులు. వారు ఆశీ ప్రసంగం దేవాలయంగా మన పీఠాధిపతులు వారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ ఏమనుకోవద్దు. గురుగారు కొవ్వూరు నుంచి కలిసినటువంటి సందర్భంలో శ్రీనివాస్ గారు మీరు కూర్చోవాలి. మీరు చాలా కృషిరత్నాన్ని అవార్డు శ్రీ గోర్కల ప్రభాకర్ శ్రీ వేదమూర్తులైనటువంటి గోర్కల ప్రభాకర్ శాస్త్రి గారు ఇక్కడికి రావడం మీరు చేసుకున్న పుణ్యంగా భావించవచ్చు. ఇది కూడా ఒక పుణ్యమే. ఎందుకంటే ఈ మహానుభావులు అభివృద్ధి అంటే ఇక మీకు ఆశిస్తుంది. మీ కోటి అన్నామే ఆ కోటి సత్వరము అనేటువంటి ఆశిస్తుంది. ఇక సనాతన ధర్మానికి విశేషమైనటువంటి ఒక కృషి చేస్తున్నటువంటి శ్రీ ఎంవిఆర్ శర్మ గారు దర్శనము అంటే అత్యద్భుతమైనటువంటి యొక్క విశేష కృషి చేస్తున్నారు. ఇప్పుడు మనకి దర్శనము నిదర్శనము ఈ సనాతన ధర్మానికి ఒక తను పట్టుకొమ్మలుగా నిలుస్తూ అందరినీ ఒక్క దాడి మీదకి తీసుకొస్తున్నటువంటి యొక్క ఈ ఎంవిఆర్ శర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడము, వారు కూడా ఎన్నో రకాలైనటువంటి యొక్క సేవల్లో తన యొక్క జీవితాన్ని అంకితం చేస్తున్నట్టుగా వారిని చూస్తేనే తెలుస్తుంది. అంటే ఒకప్పుడు చూసినప్పుడు ఇప్పుడు మేము చూసిన దాన్ని చూస్తే వారు పూర్తిగా దానికే అంకితమై మరి 4 పీఠాధిపతులను తర్వాత అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఈ సనాతన ధర్మం యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకుని వారి ద్వారా మనకు విశేషమైనటువంటి ప్రచారం అందిస్తూ ఉన్నటువంటి ఎంవిఆర్ శర్మ గారు అంటే మాకంతా కూడా దగ్గరి బంధువు అయినప్పుడు కూడా మా రామకృష్ణ గారి యొక్క రామచంద్ర స్వామి పద్మములకు పంచమూడు ఆంజనేయ స్వామి చరణాలందములకు సద్గురుమూర్తి కమలములకు వాసవిదేవి పాదపద్మలకు నమస్కరిస్తూ మరి వేదికను అలంకరించినటువంటి వాసవి కన్యకావరమేశ్వరి దేవాలయ పీఠాధిపతి శ్రీధర్ గారికి అలాగే ఇందులో ఉన్నటువంటి మహా పండితులందరికీ కూడా మరి పెద్దలందరికీ మన పురోహిత బృందములకు ఇక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాల సందర్భంగా జ్యేష్ఠిలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ మరి పేరున యథాయోచిత ఆశీర్వాద అభివందనాలు తెలియజేస్తూ సనాతనమైనటువంటి
ధర్మం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో 7 లోకాలలో కేవలం మన హిందూ ధర్మం మాత్రమే. ఈ హిందూ ధర్మంలో ప్రతి వ్యక్తికి కూడా 4 విధాలుగా విభజించబడింది జీవితం. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. అందులో 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్య దీక్షలో ఉండి గురుసేవం చేస్తూ వేదాధ్యయనం చేయడం ఒక భాగం. 50 సంవత్సరాల వరకు అంటే 25 సంవత్సరాల తరువాత వైరాగ్యం ఉంటే సన్యాసరిగా సన్యాసం తీసుకోవడం. శంకరాచార్యులు ఎలా ఉన్నారంటే యథహరేమో బ్రేజలు తదహరేమో ప్రవ్రజేత్ అన్నాడు. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుంది దానికి కులంతో వయసుతో స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా వైరాగ్యం వచ్చేటప్పుడే సన్యాసం చేసుకోవాలని మన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మన దేశాన్ని మన ధర్మాన్ని విద్యార్థుల చేతిలో పడకుండా తన ఆత్మశక్తితో 10,000 నాగాసాలను సృష్టించి మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించినటువంటి అద్వైత సిద్ధాంత వేదాంతి ఆది శంకరాచార్యులు మనందరికీ గురుదేవుడు. వారితో మనం గుడిగానే జన్మించుకోవడము వారి కరుణ మాత్రమే. అందుకని వారిని గుర్తించుకొని ఈ దేశంలో 60 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వయసులోనే షష్ఠి జరుపుకోవడం అనేది మన సనాతనమైన హిందూ ధర్మంలో ఆనవాయితీలో. అలాంటి షష్ఠి ఈరోజు మరి మన ఉత్స శ్రీనివాస్ గారు మధురైనమ్మ గారి దంపతులు మన ఆశ్రమానికి సుమారు 13 సంవత్సరాల అధ్యక్షులుగా ఉండి సేవ చేస్తున్నారు. అలాగే 1994లో సుమారు 34 మందిని వ్యక్తులను తీసుకొని అయోధ్యలో పంచకోశి పరిక్రమణ చేయడం జరిగింది. అలాగే మన ప్రతిష్టా సమయంలో కూడా మరి 6 రోజులు అయోధ్యలో ఉండి ప్రతిష్టా సమయంలో అక్కడే ఉండి చూడడం జరిగింది. ఈ మన తెలంగాణలో ఉండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మనకు ఒక్కరికి మాత్రమే మోడీ గారి ద్వారా ఆహ్వానం జరిగింది. అది మనందరి యొక్క ప్రేమ, మన జన్మధన్యము, అది ఆశీర్వాదంగా భావిస్తున్నాము. తర్వాత ఇది 75 సంవత్సరాల సంస్థలకైతే వజ్రోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే మనకు 100 సంవత్సరాలు శత జయంతులు చేయడం అనేది పరిపాటిగా వస్తుంది. అలాగే మరి ఈ రాజరాజేశ్వరి వాసవి కన్యకాంబ పరమేశ్వరి అన్నదాన ట్రస్ట్కు ఇంతకుముందు కోటగిరి వెంకటయ్య గారు ఉన్నారు. వారు మొదటి అధ్యక్షులు అనుకుంటాను. వారు ఉన్నప్పుడు కూడా ఇది యుద్ధం జరిగినప్పుడు 2-3 సార్లు రావడం జరిగింది. వారు కూడా చక్కగా చేశారు. ఇప్పుడు మనకు ఉత్స శ్రీనివాసులు గారు మనందరి ప్రేమతో సహాయ సహకారాలతో అవి ఈ ట్రస్ట్కి ఈ సేవా సమితికి అధ్యక్షులుగా కావడము మనందరి యొక్క అదృష్టం అనుకోవాలి, మనందరికీ శుభ సూచకం అనుకోవాలి. అలాంటి ఈ శ్రేష్టలే కాకుండా ఈ మన సత్రానికి శత జయంతులు కూడా జరుపుకోవాలి. మరి దంపతులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి వారు కూడా శత జయంతులు జరుపుకోవడానికి మరి శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామి, మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తూ మరి ఇది చాలా దీర్ఘకాల ఉపన్యాసం చెప్పే సమయం కాదు. ఆశీర్వసనం కనుక అందరి ఆశీర్వాదాలు ఇందులో పాల్గొన్నటువంటి ఈ శ్రేష్టంలో ఉన్నటువంటి పాల్గొన్న దంపతులందరికీ ఈ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క యాజమాన్యం కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాట్లాడారు. ఇలాగే రాముడు మన ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఇవ్వాలని తెలియజేస్తూ ఒక చిన్న సూచన. ప్రపంచంలో ఎన్నున్నాయి రత్నాలు? నవరత్నాలు ఉన్నాయి. కానీ నిజమైనటువంటి దశమరత్నం ఏంటి అంటే భగవంతుడికి 2 రూపాలు మాత్రం ఉన్నాయి. మనకు శాస్త్రం చెప్తుంది, దేవకే వాసుదేవస్య చరణం అచలం చైవ
మనకు మార్గదర్శకులుగా విశ్వ శ్రీనివాస్ గారు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు రావడం జరిగింది. మరి కూడా ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు పండితోత్తములకు మరి విశ్వ శ్రీనివాస్ గారికి తెలుసు. ఇప్పుడు మధ్యలో కలుసుకున్నాము. ఈ వాసుడి కన్యకామ పరమేశ్వరి రాజరాజు వేములవాడలో వారు పుట్టింది వేములవాడలో, ఇక్కడే పెరిగారు. రామాయణంలో ఒక మాట ఉంది, జనమే జన్మభూమిష్ట స్వర్గాల విడదీసి అని. పుట్టిన దేశంలో, పుట్టిన ఊరిలో, పుట్టిన జిల్లాలో వృద్ధి చేయడం అనేది చాలా చాలా శ్లాఘనీయమైనటువంటిది. అలాంటి ఆసక్తి వారి రాముడు రాజరాజేశ్వర స్వామి శివాయ విష్ణువు రూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు విష్ణువస్య ఉదయం శివ అని మనకు శాస్త్రం తెలిపినట్లుగా శివకేశ్వరుడు అభేదం తెలిసేటువంటి మన శివాలయంలో రాముడు ఉన్నాడు, విష్ణుడు ఉన్నాడు, అలాగే రాముడు పరమేశ్వరుడు ఉన్నారు. కాబట్టి అలాంటి భేదాన్ని ఖచ్చితంగా సర్వమానవులలో సర్వేశ్వరుడు ఉన్నాడని గుర్తించడానికి ఇలాంటి చక్కమైనటువంటి ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేయడము చాలా సంతోషము. అది వారికి సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి, మరి రాజరాజేశ్వరి పరమేశ్వరుడు, మరి కన్యకా పరమేశ్వరి ఆశీర్వదించి మరి శుభచేతులు కూడా తెలియజేస్తూ జై. వేదిక ముందు ఉన్న దయచేసి నిశ్శబ్దంగా మన గురువర్యులు వేద బ్రాహ్మణ పండితులు మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా ఈ షష్ఠి దంపతులను